వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మనకి చార్మినార్ మదీనాగూడ స్ట్రీట్ షాపింగ్. సో ఇక్కడైతే మనం ఫస్ట్ మదీనా అయితే రీచ్ అయ్యాము. సో ఈ మదీనా నుంచే మనం చార్మినార్ కూడా మనం వెళ్ళొచ్చండి. ఈ మదీనా నుంచి స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటే జస్ట్ 10 మినిట్స్లోనే మనకి చార్మినార్ కూడా మనం రీచ్ అవుతాము. సో ఈ మదీనా స్ట్రీట్ షాపింగ్ అలాగే చార్మినార్ షాపింగ్ కూడా ఏముంటాయి ఏంటి అనేది మొత్తం వీడియో ఫుల్గా చూడండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ మనం మదీనాలో అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇందులో చిన్న చిన్న గల్లీస్ కింద ఉంటాయండి. సో ఇక్కడ మెయిన్గా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఈవెన్ శారీస్ అవ్వచ్చు, ఓన్లీ శారీసే కాదండి, మదీనా స్ట్రీట్లో మనకి శారీస్ ఒకటే కాదు, ఈవెన్ లెహంగాస్, మనకి మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అవ్వచ్చు, డైలీ వేర్ కుర్తీస్ నుంచి మొత్తం A to Z ఆడవాళ్ళకి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. ఓన్లీ లేడీసే కాదండి, ఇక్కడ మెన్స్ కూడా దొరుకుతాయి. బట్ చాలా తక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది మెన్స్కి అయితే. బట్ ఓన్లీ మెటీరియల్ టైప్ ఉంటాయి కదా మెన్స్వి డ్రెస్సెస్, ఆ టైప్ మాత్రమే ఎక్కువ దొరుకుతాయి. బట్ మెన్స్వి కూడా ఉంటాయి కానీ బట్ లేడీస్ కలెక్షన్ అయితే ఎక్కువ. ఈవెన్ మనం స్టేషనరీ చూడండి, ఇక్కడ వడ్లన టైప్ ఉన్నాయి కదా బెల్ట్స్, ఈ బెల్ట్లు కావచ్చు, కిడ్స్కి క్లిప్స్ కావచ్చు, మనకి బ్యాంగిల్స్ కావచ్చు, మొత్తం అన్ని లేడీస్కి సంబంధించిన అయితే మనము ఈ స్ట్రీట్ షాపింగ్లో అయితే చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకి ఎక్కువ కనిపించేవి ఏంటి అంటే శారీస్ అండి. ఇక్కడ మనకి బయట షాప్స్ బయట పెట్టేస్తారు శారీస్ అనేవి. 150 to 200 నుంచి మనకి ఇక్కడ శారీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి ఈవెన్ మన హౌస్ దగ్గరలో ఉండే లోకల్ షాప్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే హోల్సేల్గా శారీస్ తీసుకుని మనకి అక్కడ షాప్స్లో మనకి అమ్ముతారు. సో ఎవరైనా సరే ఒక హోల్సేల్గా కావచ్చు, ఈవెన్ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వస్తే కనుక సో హోల్సేల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ లెహంగాస్ అలాగే కుర్తీస్. ఇక్కడ చూసారా మనకి సెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంటుందండి. లెహంగానస్ కాదు, ఈవెన్ బ్రైడల్స్ కూడా మనకి లెహంగానస్ కానీ ఈవెన్ లాంగ్ గౌన్స్ కానీ పార్టీవేర్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే కనుక మనకి హోల్సేల్లో తీసుకున్నప్పుడు మనకి ఇంకా బడ్జెట్ అనేది ఇంకా మనకి తక్కువలోనే ఆ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మనకి క్లిప్స్ అవ్వచ్చు, ఇలా చిన్న చిన్న బండిల మీద ఈవెన్ ఉంగరాల నుంచి మొత్తం అన్నీ కూడా మనకి ఈ స్ట్రీట్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. మెయిన్గా శారీస్ అండి. శారీస్ అయితే ఇలా బయటికి మీకు కనిపిస్తున్నాయి సార్ కదా, ఇలా హ్యాంగింగ్ చేసేసి పెడతారు. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, మొత్తం ఏదైతే కలెక్షన్ ఉందో అంతా కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే మనకి స్టార్టింగ్ అవుతుందండి. స్టోర్స్ అన్నీ కూడా మనకి మ్యాక్సిమం మార్నింగ్ 10 to 10:30 కల్లా మనకి స్టోర్స్ అనేవి ఓపెన్ చేస్తారు. అలాగే మొత్తం ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా మనకి 9:30 to 10 వరకు అయితే ఈ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి. సో ఈ లోపు మనం ఈ డేలో ఈ టైమింగ్స్లో అయితే మనము షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనకి రష్ వద్దు, తక్కువ మంది ఉండాలంటే డెఫినెట్గా మీరు మార్నింగ్ టైమ్స్ వెళ్ళండి. 11 o'clock అవ్వచ్చు, 12 o'clock వెళ్తే మనకి రష్ అనేది తగ్గుతుంది. అదే ఈవినింగ్ చూస్తే కనుక కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం రష్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ మనకి మార్నింగ్లో ఎండ్ అయితే ఎక్కువ ఉంటుందండి. బట్ ఇట్స్ ఓకే అనుకుంటే మీరు మార్నింగ్ అయితే ప్రిఫర్ చేస్తే కనుక జనాలు అనేది తక్కువ ఉంటారు కాబట్టి మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ చార్మినార్ లైటింగ్స్ అన్నీ చూడాలంటే డెఫినెట్గా మీరు ఈవినింగ్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూపిస్తున్న ఇదంతా కూడా మదీనా మార్కెట్. సో ఈ మదీనా నుంచి మనం నడుచుకుంటూ అలా స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ దాటుకుంటూ వెళ్తే మనము రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మనం చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తాము. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ శారీస్ అవి వచ్చేసి మనకి పార్టీ వేర్ శారీస్ చూపిస్తున్నాం కదా, ఇది ప్రైస్ వచ్చేసి 1200 నుంచి వాళ్ళైతే చెప్పారు స్టార్టింగ్. సో డైలీ వేర్ శారీస్, కలంకారీ శారీస్, మొత్తం ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ మదీనాలో అయితే అవైలబుల్ ఉంటాయండి. సో ఎవరైనా సరే మీకున్న టైంని బట్టి మీరు విజిట్ చేయొచ్చు. ఈవెన్ డైలీ వేర్ శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఇక్కడ మనకి దొరుకుతాయి.
సో ఇక్కడ చూస్తే మనకి మదీనాలో ఇక్కడ మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంది చూడండి. లాంగ్ గౌన్స్ అయితే ఉన్నాయి కదా. సో అంతా కూడా ఇది పార్టీ వేర్ సెక్షన్. సో ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ మనకి బ్రైడల్కి కానీ ఈవెన్ చిన్న ఫంక్షన్స్కి అయినా ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్లోనే మనకి లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటాయి డ్రెస్సెస్ అనేవి. సో మదీనా స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత మనం రోడ్డు క్రాస్ చేస్తే కనుక మనకి చార్మినార్ రోడ్ అనేది మనకి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఈవెన్ మనకి తెలిసిపోతుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే కనుక మనకి చార్మినార్కి మనకి కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి. సో మళ్ళీ అక్కడ స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం అలా నడుచుకుంటూ వెళ్తే కనుక మనకి మొత్తం చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక మొత్తం పార్టీ వేర్ ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది. డ్రెస్సెస్ కావచ్చు, కుర్తీస్ అవ్వచ్చు, ఈవెన్ మ్యాట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి కావాల్సినవన్నీ సో ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. సో మదీనా మనకి స్ట్రీట్ షాపింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీద అయితే మనకి ఈ విధంగా ఉంటుంది వ్యూ వచ్చేసి. సో దీన్ని ఇలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి చార్మినార్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న స్టాల్స్ అవ్వచ్చు, చిన్న చిన్న మనకి స్టోర్స్ అయితే ఉంటాయి మనం కొనుక్కోవడానికి. సో ఈ వీడియోలో అయితే మీకు ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అనేది చూపిస్తున్నాము. సో ఇది యూజ్ఫుల్ అవుతుంది మీకు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్ట్రైట్గా వెళ్తే మనకి చార్మినార్ అనేది వస్తుంది.
సో ఇదంతా కూడా మనకి లోపల చార్మినార్ షాపింగ్ అండి. చార్మినార్ దగ్గర షాపింగ్ కనిపిస్తుంది కదా, చార్మినార్ అనేది. ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, మనకి రింగ్స్ అవ్వచ్చు, వాచెస్ అవ్వచ్చు, బ్యాంగిల్స్ అవ్వచ్చు, మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకి చార్మినార్ చుట్టూ కూడా మనకి అన్నీ కూడా స్ట్రీట్ షాప్సే ఉంటాయి కాబట్టి మనకి అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ మనకి నెక్లెస్ సెట్స్ కానీ, పార్టీ వేర్ సెట్స్ కానీ అన్నీ కూడా మనకి ఈవెన్ ముత్యాలతో సహా అన్ని పెరల్ షాప్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకి చార్మినార్ మనకి ఈవినింగ్ అయితే లైట్స్ అయితే ఆన్ అవుతాయి కాబట్టి ఈవినింగ్ నైట్ టైం అయితే మనకి చార్మినార్ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈవెన్ డే టైంలో అయితే మనకి ఎండ్ ఉంటుంది కాబట్టి మనకి అంత వ్యూ అనేది బాగోదు. బట్ ఈవినింగ్ టైం అయితే చార్మినార్ వైజ్ ఇక్కడ లైట్స్ అన్నీ ఆన్ అయి ఉంటాయి కాబట్టి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా పెర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ డిఫరెంట్ మనము స్మెల్స్ కూడా మనకు టెస్ట్ చేయొచ్చు. సో జస్ట్ వాళ్ళు వేసిస్తారు. సో పెర్ఫ్యూమ్స్ కూడా బాగుంటాయి. మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ చార్మినార్ దగ్గరే ఉంటాయి. పెర్ఫ్యూమ్స్ అయితే మెయిన్గా చార్మినార్ దగ్గరే ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ స్టాల్స్ వాళ్ళు పెర్ఫ్యూమ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాంగిల్స్ మెయిన్గా మీకు చార్మినార్ అంటేనే ఎక్కువ గుర్తొచ్చేది బ్యాంగిల్స్ కదండి. బ్యాంగిల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్ కూడా చేయొచ్చు.
कल संडे